కిరణ్ రాయల్ అనేవాడి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన చేసిన అరాచకాలని ఆవిడ లక్ష్మి అనే ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి అందరికీ పబ్లిక్ చేసిన తర్వాత కూడా ఆయన ఇప్పుడొచ్చి నేను తోపు తురుము అన్నట్టు మాట్లాడుతున్నారు. దాని మీద మరి ఆ నాయకులు ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం ఒకటైతే, అలా వదిలేస్తే అలాంటి వాళ్ళు సమాజానికి చాలా ప్రమాదకరం అని భావిస్తున్నానండి. కానీ గతంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. ఎక్కడైతే మహిళలకు అన్యాయం జరిగిందో నేను ఉంటానని. నేను మహిళలకు అన్యాయం జరిగితే నేను చూస్తూ ఉండలేను, నా స్వభావం అది కాదని చాలా ఎమోషనల్గా అన్నారు. మరి ఇప్పుడు ఎందుకని చర్యలు తీసుకోలేకపోతున్నారు? ఆయన ఎలక్షన్స్ ముందు వాడుకున్నదే మహిళలనండి. ఫస్ట్ సుగాలి ప్రీతి అన్నారు, తర్వాత 30,000 మంది ఆడపిల్లల్ని మాయం చేశారు అన్నారు. మరి ఇప్పటి వరకు ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ 30,000 మందిలో ఎంతమందిని రికవర్ చేశారు? ఆ సుగాలి ప్రీతి కేసు ఎంతవరకు ముందుకు వచ్చింది? ఆవిడ పాపం వాళ్ళ మదర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెడితే ఆవిడ్ని వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేతో మీరు వికలాంగురాలు అది ఇది అని చెప్పి మాట్లాడిచ్చారు. అది ఎంతవరకు సమంజసం?